కృష్ణ పూజ చెయ్యాలి అంటే ఆచమనం చేయడం తెలియాలి. అది ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్నే పంచపాత ఉద్ధరిణి అంటారు. ఈ ఉద్ధరిణిలో కొన్ని నీళ్లు, అందులో తులసి ఆకు వేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధానాన్ని మీరందరూ కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు చూపించిన విధంగా ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి నీళ్ళని ధారలాగా పోయండి. ఇప్పుడు ఈ వాటర్ని ఓం కేశవాయ నమః అంటూ తాగండి. రెండవసారి కూడా అలాగే వాటర్ని కుడి చేతిలో పోసుకొని ఓం నారాయణాయ నమః అంటూ తాగండి. అదేవిధంగా మూడవసారి కూడా కుడి చేతిలో నీరు పోసుకొని ఓం మాధవాయ నమః అంటూ మళ్ళీ త్రాగండి. ఆ తరువాత ఇప్పుడు చూపిస్తున్నట్టుగా చేతిని శుభ్రం చేసుకోండి. దీన్నే ఆచమనం చేసే విధానం అంటారు. మనం పూజ చేసేటప్పుడు ఈ విధానాన్ని పలుసార్లు యూజ్ చేయాల్సి వస్తుంది. మీ అందరికీ అర్థమై